వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ముందుగా నమస్తే అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గుమగుమలాడే కాకరకాయ పులుసు. ఎలా చేయాలో చూసేయండి. ఓ 10 కాకరకాయలు తీసుకున్నాను. అట్లాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు, అలాగే మెంతులు కూడా పులుసులో కంపల్సరీ వేయాలి. అట్లాగే 2 ఉల్లిపాయలు, పెద్ద నిమ్మకాయ అంత చింతపండు, బెల్లం కూడా. సో ఇప్పుడు కారం 1 స్పూన్ తీసుకున్నాను, పసుపు 1/2 స్పూను, అట్లాగే ధనియాల పొడి 1 స్పూను, ఇంకా పులుసు పొడి అని బయట అమ్ముతారు, అది నేను పులుసుకి వాడతాను అనమాట. సో అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 2-3 స్పూన్లు వేసుకొని, ఎక్కువ అవసరం లేదు పులుసులకి ఆయిల్. సో తాలింపు గింజలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు లైన్గా వేసుకుంటూ వేగిచ్చేసేయాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా కొంచెం బాగా వేగిస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఈలోగా మనం తరిగి పెట్టుకున్న కాకరకాయలు అవి కూడా వేసుకొని లైట్గా వేపాలి. గింజలు ముదిరి ఉంటే తీసేయాలి, లైట్గా ఉంటే కనుక ఉంచేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టి వేగనిద్దాం. వేగిపోయాక ఉల్లిపాయలు వేగాక కాకరకాయలు లైట్గా వేగితే చాలు. అది పులుసులో మరగాలి కనుక మనకి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు తీసి పెట్టుకున్న పులుసు 2 గ్లాసులు వచ్చింది, అది పోసేసాను. అట్లాగే ఇప్పుడు కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, పులుసు పొడి ఇవన్నీ వేసేసి మరిగిచ్చేసుకోవాలి. మరిగిచ్చేటప్పుడే 2 గ్లాసుల వాటర్ కూడా ముందుగానే పోసేసాను. సో ఇప్పుడు ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగిచ్చేసేయాలి. మూత పెడుతూ చూసుకుంటూ దగ్గరుండి మరిగించుకోవాలి. ఫుల్గా మూత పెట్టకూడదు, పొంగిపోతుంది. కొంచెం ఓరగా పెట్టాలి. ఇప్పుడు మంచి స్మెల్ వచ్చింది కదా, సగం కాగిపోయాక పులుసు, బెల్లం పొడి కూడా వేసేసాను, తురుము పెట్టుకున్న బెల్లం. సో ఇంకో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగిచ్చేసేయాలి. సో మంచి స్మెల్ అయితే వస్తుంది, కాకరకాయ కూడా బాగా ఉడికినట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనం చెక్ చేసుకొని బాగా ఉడికిపోయింది అనుకున్నప్పుడే మనం స్టవ్ ఆపేసి తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక పాత్రలోకి సర్వ్ చేసేసుకున్నామంటే సూపర్గా ఉండే వేడి వేడి కాకరకాయ పులుసు రెడీ అయిపోయినట్టే. కారం కారంగా, తీయ తీయగా ఎంత బాగుంటుందో వేడి అన్నంలో తింటే.